I95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమం. హాజరైన సినీ ప్రముఖులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి. 86 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. మందమర్రి పట్టణంలో అభియాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షంతల కలశంతో ఘనంగా శోభాయాత్ర. ప్రతి ఇంటికి రాములోరి అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతుందని పిలుపు. బాలనగర్ NH47 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 6 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్ సుశీల్ కుమార్, ప్రిన్సిపల్ అనురాధ, అకాడమిక్ డైరెక్టర్ రాధా, సుధా, సింగర్ శ్రీకృష్ణ, యాక్టర్స్ పూనం కౌర్, సైంటిస్ట్ శ్రావణి విచ్చేశారు. శ్రీకృష్ణ ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యాన్యువల్ డే బాచుపల్లి బ్రాంచ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా వీళ్ళ కిడ్స్ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. గెస్ట్ అన్న నాకు ఇష్టం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఈరోజు కూడా అంతే హాయిగా పిల్లలందరూ పర్ఫామ్ చేస్తుంటే చూసి చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పటి నుంచే కాన్ఫిడెన్స్ స్టేజ్ మీదకి రావడం అనేది అన్నీ చూస్తే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు అంటే మరీ ఇంత చిన్న వయసు కాకపోయినా కూడా ఒక 5th 6th తర్వాత నేను స్టేజ్ మీద చిన్న యాక్ట్స్ అవి చేస్తున్నాను. సో పిల్లలందరినీ ఇలా వేదిక మీద చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. సో హ్యాపీ ఈరోజు మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ మన బాచుపల్లి బ్రాంచ్కి వచ్చి పిల్లలతో కాస్తంత టైం స్పెండ్ చేసి, అందరు పిల్లలతో కాదు ఈరోజు నాకు తెలిసి టీచర్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది స్టేజ్ మీదకి అందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ ఏ గుడ్ టైం. 4 పాటలతో అలా రచ్చలేపేసాం అనమాట. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా, నేర్పారా, ఏమన్నా చెప్పారా మెసేజ్ ఏంటండి? ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా మెసేజ్ నేర్చుకున్నారా? నేను నేర్చుకోవడమేనండి. మన మెసేజ్ ఇచ్చేంత స్థాయిలో నేను ఇంకా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మనకన్నా చిన్నవాళ్ళు చిన్న పిల్లల దగ్గర కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అంటే ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అనేది నాకు చాలా కాలం తర్వాత వచ్చింది. బట్ ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే యాక్ట్స్ చేసేస్తున్నారు, డ్యాన్సులు చేసేస్తున్నారు, పెద్ద పాటలకి ఇప్పుడు కథక్ అని డ్యాన్స్ అన్ని చేస్తున్నారు. అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో అది నాకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ వాళ్ళని చూసి నేను కూడా చిన్న పిల్లలు ఈ ఏజ్లోనే ఇలా బాగున్నారని నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అంతే. సో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్కి థ్యాంక్స్ చెప్పారు. డెఫినెట్లీ. ఎందుకంటే సుశీల్ గారితో ఇక్కడ వీళ్ళందరూ ఈ పల్లవి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరొకసారి మళ్ళీ రావడం అనేది సంతోషంగా ఉంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లోని ఓ అపార్ట్మెంట్లో హౌస్ పై బాలనగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. 86 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలోని వెంకట సాయి కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి జేసీబీ టైర్ లో ప్యాక్ చేసి బొలేరో వాహనంలోని గణేష్ అనే వ్యక్తి గంజాయిని పంపించాడు. హైదరాబాద్ నుండి రాజస్థాన్ కు సప్లై చేసేందుకు రెడీగా ఉన్న వెంకట సాయి కృష్ణ ఇంటిపై పోలీసుల దాడిలో 86 కేజీల గంజాయి దొరకగా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. వెంకట సాయి కృష్ణ గంజాయి కేసులో పాత నేరస్తుడిగా ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు. కృష్ణకాంత్ అనే పర్సను, ఏజ్ అబౌట్ 33 years, నల్గొండకు సంబంధించిన వ్యక్తి. ఇతనికి గణేష్ అనే వ్యక్తి సీరియర్ నుంచి ఫోన్ చేసి తన దగ్గర గంజాయి ఉంది, అట్టి గంజాయిని రాజస్థాన్లో డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇతనికి చెప్పడం జరిగింది. దానికి ఇతను ఒప్పుకొని ఇతనికి సంబంధించినటువంటి గౌతమ్ అండ్ కృష్ణ అనే 2 వ్యక్తుల్ని ఇక్కడి నుంచి సీరియర్కి పంపించడం జరిగింది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గణేష్ అనే వ్యక్తి అక్కడ ఒక బొలెరో పికప్ వెహికల్ని మాట్లాడి దాంట్లో జేసీబీకి ఉండేటువంటి వెనుక టైర్, పెద్ద టైర్లో ఈ గంజాయిని మొత్తాన్ని నింపి ఆ ట్యూబ్ తీసేసి దాంట్లో గంజాయి మొత్తం నింపేసి దాన్ని ఆ బొలెరో పికప్ వెహికల్లో వేసి హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది. ఆ వచ్చిన పర్సన్ ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది.
అట్టి గంజాయిని ఆ టైర్నంతా అతను ఎవరికి అక్కడ అనుమానం రాకుండా ఆయన ఉండే పెంట్ హౌస్కి దాన్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనకు కనపడే విధంగా 43 ప్యాకెట్లుగా మొత్తం సీల్ చేసి ఇక్కడి నుంచి రాజస్థాన్కి డెలివరీ చేయడానికి అంతా రెడీగా ఉందని మనకి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇచ్చి కంబైన్డ్గా స్పెషల్ ఆపరేషన్ టీం సైబరాబాద్ వాళ్ళు ప్లస్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈరోజు ఉదయం రైడ్ చేసి మొత్తం 86 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ వెంకట సాయి కృష్ణకాంత్ అనే పర్సన్ని ఈరోజు మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి దాన్ని ఫర్దర్ ప్రొసీడ్ చేసి దీంట్లో ఇంకా మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు, తర్వాత ఎవరికైతే డెలివరీ చేయాలనో అతన్ని కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ. అయోధ్యలో శ్రీరామ మందిరంలోని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడంలో హిందువుల శతాబ్దాల కల సాకారం అవుతుందని, ప్రతి ఇంటికి రాములోరి అక్షింతలు పంపిణీ చేయడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పట్టణంలోని విస్తృత జల సంపత్ అభియాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అక్షింతల కలశంతో మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని పాలచెట్టు పంచముఖి హనుమాన్ దేవస్థానం నుండి ప్రధాన వీధుల గుండా మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు పట్టణంలోని మహిళలు మంగళహారతులతోటి, కోలాటాలతోటి, భజన సంకీర్తనలతోటి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, పురోహితులు అనంతచారి, కృష్ణకాంత ఆచార్యులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షంతలు చేరతాయని, తలంబ్రాలు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఆలయ విశిష్టత తెలిపే ఆహ్వాన పత్రం, అయోధ్య పూజిత అక్షంతలను, చిత్రపటాన్ని, కరపత్రాన్ని తీసుకుని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకుని అయోధ్య శ్రీరామచంద్రుడు ఆహ్వానాన్ని స్వీకరించి జనవరి 22వ తేదీన అయోధ్య దీపావళి ప్రతి ఒక్కరూ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో జనవరి 22న జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోన్నత వంశం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రతి దేవాలయాలు కేంద్రంగా శ్రీరామనామ జప భజనలు, సంకీర్తనలు, సత్సంగాలు, హోమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా అదే రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి ప్రతి దేవాలయాన్ని విద్యుత్ కాంతులతోటి అలంకరించి దేవాలయ కేంద్రంగా గ్రామాలలోని, నగరాలలోని, పట్టణాలలోని వాడవాడల శోభాయాత్ర నిర్వహించి అయోధ్య దీపావళిని జరుపుకోవాలని కోరారు. హిందువులందరూ అక్షంతల పంపిణీలో పాల్గొనాలని, అదేవిధంగా జనవరి 22న తమ ఇండ్ల ముందు దీపాలు వెలిగించి తలపై కొన్ని అక్షంతలు వేసుకోవాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ కార్యకర్తలు హిందూ ధార్మిక సంఘాల సమన్వయంతో సాగుతున్న మహాయజ్ఞంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ట్రస్ట్ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా గొప్ప అద్భుతమైనటువంటి పండుగ రాబోతోంది. ఏమిటి? రామచంద్రస్వామి యొక్క ప్రతిష్ట. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని గత కొన్ని వందల సంవత్సరాలుగా ప్రతి హిందూ కూడా కోరుకుతున్నటువంటి శుభ సందర్భం, మనం వేచి చూస్తున్నటువంటి శుభ సందర్భం, హృదయాలన్నీ కూడా ఉప్పొంగుతున్నటువంటి వేళ ఈ నెల 22వ తేదీన రామచంద్రస్వామి ప్రతిష్ఠించబోతున్నాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరగబోతోంది. మళ్ళీ రామరాజ్యం మనమందరికీ కూడా రాబోతున్నటువంటి శుభ సందర్భంలో ప్రతి గడప గడపకి ఆ రాముడి యొక్క అక్షతలు అందాలని అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారు అందరికీ కూడా ఆ అక్షతల్ని పంపిణీ చేయడానికి మన మందమరి పట్టణానికి కూడా వచ్చారు. మన రామచంద్రస్వామి ప్రతిష్ఠ జరుగుతుంటే ఎలా ఉండాలి? మనందరికీ పండుగ, మనందరికీ వేడుక, ప్రతి ఇంటికి కూడా అది ఎంతో ఉత్సాహమైనటువంటి పండుగ కనుక మందమరిలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలుకొని వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు ఉత్సాహంగా, కోలాహలంగా, జెండాలతోటి, కోలాటాలతోటి, మంగళహారతులతోటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఊరేగింపును, మహాశోభాయాత్రను కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి కూడా ఆ ప్రతి గడప గడపకి ఆ రాముడి యొక్క అక్షతలు రాబోతున్నాయి. అందరూ కూడా అక్షతలను తీసుకోండి, రామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టను సేవించండి. ఇప్పుడు కాకుండా మనకు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు, ఇప్పుడు ఎవరు అయోధ్యకు రాకండి, ప్రతిష్ఠ అయిన తర్వాత రండి అని. దాన్ని అందరూ కూడా పాటించండి. ఇప్పుడు ప్రతిష్ఠ అయిందంటే రామచంద్రుడు మనవాడు, రామరాజ్యం రాబోతోంది. భారతదేశం
గొప్ప స్థాయిని చేరుకోబోతుంది. ప్రపంచంలో అందరూ గర్వించదగ్గ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి ఒక పండగలాగా ఆ రోజును చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తూ జై శ్రీరామ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని NH47 వద్ద సంత దినం కావటంతో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ను DCM వాహనం ఢీకొట్టింది. మృతులు మోతి గణపూర్ గంగాధర్ పల్లి వాసులుగా చెబుతూ ఉన్నారు. శుక్రవారం సంత దినం కావటంతో కూరగాయలు సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలోని ఆటోలో వెళ్తూ ఉండగా DCM వాహనం అతివేగంగా ఢీకుంది. ఈ ఘటనలోని 6 అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. సంత దినం కావటంతో అక్కడి చౌరస్తాలో పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ ఎవరు కూడా లేకపోవడంతో ఈ ప్రమాదానికి గల కారణమని స్థానికులు భావిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు. DCM వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివి రావుపేట హై స్కూల్ నుండి బదిలీపై వెళ్తున్న ప్రధానోపాధ్యాయులు కొక్కుల బాలకృష్ణకి ఘనంగా వినూత్నంగా కారుపై ర్యాలీగా తీసుకొస్తూ పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. మారుమూల గ్రామమైన వివి రావుపేట హై స్కూల్లోని గత 12 సంవత్సరాల నుండి పనిచేసిన అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాఠశాల పరిస్థితిని రూపురేఖల్ని కూడా గ్రామస్తులు దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును కూడా అందుకున్నారు. అదేవిధంగా విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ ప్రణాళికలతోటి ఎంతో మార్పులు తెచ్చి ఎన్నో IIT సీట్లు వచ్చేలా కృషి చేశాడు. పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల చదువుకు ఎంతో కృషి చేయడంతో గ్రామస్తులు యువకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం వినూత్నంగా కార్పై ర్యాలీగా తీసుకొస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతం చెప్పారు. అనంతరం సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఇంతకు మించినటువంటి సంతృప్తి నేనేమంటా అంటే గుర్తింపు నేను ఎప్పుడు కూడా గుర్తింపు కోసం చూడను. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి. దేవుడు మనల్ని ఇక్కడికి భూమి మీదకి పంపినప్పుడు మనకి ఏదైతే లక్ష్యం అప్పగించిండో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోవాలనేది నేను బలంగా నమ్ముతా. సో సంతృప్తి అంటే అసలు ఇంతమంది నా మీద పెంచుకున్నటువంటి అభిమానానికి నేను ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పేసి నాకు భయం అవుతుంది. ఎందుకనంటే ఇవాళ చూసినట్లయితే నేను చాలాసార్లు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. వెల్కమింగ్ చెప్పే దగ్గర నుంచి అయితేనే ఎప్పుడు అనంత శర్మ SP గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది నేను చూసినంత వరకు అయితే. తర్వాత మళ్ళీ ఒకసారి జోగురామన్న గారు వచ్చినప్పుడు అట్లా జరిగింది అంతే అనుకుంటా. అంతే 2 సార్లు. ఇప్పుడు మళ్ళా నాకు అట్లా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంత సస్పెన్స్లో వచ్చి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కారు కూడా అసలు నేను దానికని అనుకోలేదు. బట్ ఏంటంటే నా జీవితంలో నేను ఎప్పటికంటే చివరి వరకు కూడా రిటైర్మెంట్ కాదు చివరి వరకు కూడా ఇది ఎప్పుడో నారాయణ సార్ అన్నట్టుగా సర్వపల్లి రాధాకృష్ణన్కు బదిలీపై వెళ్తున్నప్పుడు గుర్రం బగ్గిలో విద్యార్థులు తీసుకుపోవడం అని చెప్పేసి విన్నాం.
అది చూసుడు కూడా గొప్ప విషయమే. అది నేను కావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మా వల్ల ఇబ్బంది జరిగితే మీరందరూ కూడా పెద్ద హృదయాలతో సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక పాట పాడి ప్రోగ్రామ్ వెంకటరావుపేట. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్. వెంకటరావుపేట. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్. హైదరాబాద్ హుస్సేని అలాం పోలీస్ స్టేషన్ పరిమితిలో గల పెట్లా బురుజ్ గులాబ్ సింగ్ కి బోడి దగ్గర సతీష్ ఊర్స్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి అక్రమంగా సిలిండర్ వ్యాపారం చేస్తున్నాడు. స్థానిక బీజేపీ లీడర్ అండదండలతోటి ఈ దందా నడిపిస్తున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు సిలిండర్లను పోలీస్ స్టేషన్ కి తరలించారు. షాద్నగర్ పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ పేషెంట్ చికిత్స పొందుతూ మరణించింది. గత 2 రోజులుగా చికిత్స పొందుతున్న బాధితురాలు అకస్మాత్తుగా చనిపోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందుర్గు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మణెమ్మ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉండగా స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. దీంతో సదరు ఆర్ఎంపీ వైద్యుడు షాద్నగర్ ఏబీవీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. గత 2 రోజులుగా మణెమ్మకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఏబీవీ హాస్పిటల్ డాక్టర్ సుశాంత్ మణెమ్మకు టెస్టులు చేయించగా ఆమె లంగ్స్ లోని నీరుండటం వలన నిమోనియా ఉందని నిర్ధారించి ఆమె కుమారులకు పరిస్థితి వివరించి మెరుగైన వైద్యం అవసరం ఉందని, హైదరాబాద్ లోని అన్ని సౌకర్యాలు ఉంటాయని అక్కడికి తీసుకుని వెళ్లాలని సూచించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు మణెమ్మను హైదరాబాద్ కు తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఏబీవీ హాస్పిటల్ వద్దకు మృతురాలని తీసుకుని వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి హాస్పిటల్ యాజమాన్యం మరియు మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని నచ్చజెప్పి పంపించారు. నేను మా అమ్మ సార్ ఏమైంది బీపీ డౌన్ అయింది అంత అని చెప్పింది. ఏ ఊరు మీది? మా శ్రీరంగపురం. చెప్పు. ఒక్క నిమిషం వీళ్ళ భాగవతాలు అన్ని ప్రూఫ్లు నా దగ్గర. వీళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు, ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసిండ్రు. గ్లూకోజ్ చూడండి ఎట్లా వెళ్ళిపోయింది. వీళ్ళ ట్రీట్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఏమైంది, ఎందుకు తీసుకొచ్చి హాస్పిటల్? సార్ మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వనపర్తి పట్టణ కేంద్రంలోని 25వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్ అధ్యక్షతన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, అదేవిధంగా ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వద్దకు ఏనాడు రాలేదని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తుందన్నారు. గ్రామంలో వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తెలియచేసి వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, విభూతి నారాయణ, చీర్ల సత్యం, జయసుధ, మధుగౌడ్, సుమిత్ర యాదగిరి, కోఆప్షన్ నెంబర్ ఖైరున్ బేగం, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్లు రవి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, 25వ వార్డు అధ్యక్షులు రఘు, ఎస్టీసెల్ పట్న అధ్యక్షులు ఎల్లయ్య, వెంకటేశ్వర రెడ్డి, జంగీర్ రాజు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే గాంధీజీ గారు తన సిద్ధాంతంలో ఒకటి రాసుకున్నాడు, భారతదేశంలో రైతులు వెన్నుముడ లాంటి వారు. అదే విధంగా మన మేఘారెడ్డి అన్న గారు నా కార్యకర్తలు నా వెన్నంటున్నాను ఒక బలం అని చెప్పారు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మనకు 6 హామీలు ఇచ్చారు, అందులో 2 గ్యారెంటీలు అమలు చేశారు. అదేవిధంగా వీళ్ళే రోజు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని 6 తారీఖు వరకు లాస్ట్ అని చెప్పి రేపటి వరకు అందరు ఫామ్లు ఇచ్చి అప్లై చేస్తారు. ఫస్ట్ క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో 2 గ్యారెంటీలు 48 గంటల్లో 2 గ్యారెంటీలు అమలు చేసి దానిలో మొదటిది మెదక్ జిల్లా చేగుంట మండలం చాంద్రాయపేట గ్రామంలోని ప్రజాపాలన అభయహసం 5 గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని, న్యూ రేషన్ కార్డు లేని వాళ్లు మరియు అందరూ కూడా గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోగలరని కోరారు. మరియు రామారావు సారథ్యంలోని సాంస్కృతిక కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరిగింది. ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంపీఓ హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, ఏపీఓ శ్వేత, సెక్రటరీ కృష్ణ, ఆర్ఐ సంతోష్, ఐసిడిసి సూపర్వైజర్ సువర్ణ, ఏఎన్ఎం అనురాధ, సబ్ ఇంజనీర్ వంశీ, ఏఈఓ అశోక్ రెడ్డి, ఏఈఓ ప్రవీణ్, చేగుంట పిఎస్ కానిస్టేబుళ్లు వెంకటేష్, మౌనిక, ఎఫ్ఏ ప్రదీప్, సిఏ స్వామి, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, మెంబర్లు, ఆశా వర్కర్లు, వివో లీడర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన 120 ఫారాలు కూడా రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇక్కడ సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇయర్ వారందరూ గ్రామ పంచాయతీ వద్ద తప్పకుండా ఫామ్స్ ఇచ్చి 5 గ్యారంటీలకు అర్హులు కాగలరని కోరుకుంటున్నాము. ఈ గ్రామ స్థాయిలో ఈరోజు అధికారులు అందరూ ఇక్కడ సేవలు చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ ఉప సర్పంచ్, ఏఎన్ఎం, మండల అధికారులు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చందాయిపేట గ్రామంలో గ్రామసభ ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభలో వాళ్ళకు అభయాస్తం ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఫామ్స్లో 460 రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన 120 అభయాస్తం ఫామ్స్ను రేపటిలోగా అనగా తేదీ 6వ తారీఖులోగా సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి సబ్మిట్ చేయగలరు. అప్పటిటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి 6వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం చీకు మద్దూరు గ్రామంలోని అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గడప గడపకు శ్రీరామ అక్షంతల వితరణ కార్యక్రమంలోని భాగంగా చీకు మద్దూరు గ్రామంలోని శ్రీరాముల వారి అక్షంతలను పురవీధుల గుండా భక్తి గీతాలు ఆలపిస్తూ భజన కార్యక్రమాలతోటి బాలరాముని చిత్రపటం అక్షంతలతోటి ఇంటింటికి స్వామివారి అక్షంతలు, అయోధ్య నమూనా చిత్రపటం, కరపత్రాలను పంపిణీ చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ జన్మభూమి విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ అక్షంతలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు, శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. ఒకటి అవసరం నీళ్ళు ఒకటి ఉంటాయి.
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నానల్ నగర్ వద్ద ఇల్లీగల్ స్పా సెంటర్ పై పోలీసులు రైడ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్న స్పా సెంటర్ నిర్వాహకులను మరియు కొందరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. आज शाम को गुड़ीमलकापुर पुलिस स्टेशन लिमिट्स में नानाल नगर चौरस्ते के पास एक इलीगल विदाउट लाइसेंस स्पा सेंटर के ऊपर रेड करे. उसमें से जो है एक कस्टमर को लाए और 2 लेडीज़ को भी हिरासत में लिया और इनके साथ कानूनी कार्रवाई किया जाएगी. और दूसरी बात, ऊपर जन्नत स्पा नाम का और एक चल रहा था, वो भी जो है गैर कानूनी था, उसके ऊपर भी जो है केस करे और उसमें से 2 लेडीज़ को हिरासत में लिया और इनके ओनर्स के ऊपर भी केस कर रहे हैं और ये अभी अपस्टैंडिंग में है. ये आने के बाद जो है इनके ऊपर एक्शन लिया जाए. अभी तो जो है केस करके इनके ऊपर कानूनी कार्रवाई किया जाएगी. ये मैं नौजवानों से यही गुजारिश करता हूँ कि ये इलीगल जो स्पा कंडक्ट कर रहे हैं ये गैर ज़रूरी इसके पास ना जाएं और अपने फ्यूचर को बर्बाद ना करें. और ये जो है क़ानून के ख़िलाफ़ है. इसको जो है कोई सीसी फुटेजेस मेंटेन नहीं कर रहे और डोर्स के ऊपर भी जो है एक कंडीशंस नहीं है और ये मेंटेनेंस करने का भी जो है तरीक़ा जो है इनके ऊपर प्रॉपर कंडीशंस फॉलो नहीं कर रहे, इसलिए जो है इनके ऊपर एक्शन लिया जाए. और वो अपार्टमेंट के ओनर को भी जो है नोटिस दी जाएगी, उनके ऊपर भी जो है एक्शन लिया जाएगी. टोटल 5 मेंबर्स है ऊपर नीचे. फीमेल्स कितने हैं, मेल्स कितने हैं? फीमेल्स 5 है, मेल 1 है. इनके ऊपर कानूनी कार्रवाई किया जाएगी. ओनर का नाम क्या है? ओनर एक मोहम्मद आरिफ है, एक खालिदा नाम की है. इनके ऊपर भी केस हुआ है. और कितने साल से चला रहे सर लोग? ये लास्ट 2 टाइम्स केस करे हैं इनके ऊपर. लास्ट ये ड्यूरिंग द 6 months वी हैव इम्पोज द केसेस 2 times. Again today also we are lodging FIR against them. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమం. హాజరైన సినీ ప్రముఖులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి. 86 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. మందమర్రి పట్టణంలో అభియాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షంతల కలశంతో ఘనంగా శోభాయాత్ర. ప్రతి ఇంటికి రాములోరి అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతుందని పిలుపు.
బాలనగర్ NH47 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 6 మృతి పలువురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.